సృష్టించబట్టినే ఇన్ని సంవత్సరాలు రాజశేఖర రెడ్డి అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, రోసయ్య అయినా, లేకపోతే తర్వాత వచ్చిన కేసీఆర్ అయినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా బ్రతుకుతున్నారు. అలాంటి సంపద ఇక్కడ సృష్టించగలరు. ఆయన 99 నుంచి 2004 మధ్యలో సంపద సృష్టించబట్టినే ఇన్ని ప్రభుత్వాలు బతికినాయి. అట్లాంటిది ఇవాళ సృష్టించలేరా? మళ్ళంటే ఏదో ప్రాబ్లం వచ్చింది కానీ ఈ దఫా సృష్టించుతారో మీరు ఎందుకు? ఒక సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు, ఆయన చాలా పెద్ద సీనియర్, 30 సంవత్సరాలు తప్పనిసరి చేసిన వ్యక్తి. ఎట్లాంటి ఆయన్ని ఒకసారి మామూలుగా ఇచ్చినప్పుడు ఏం మారింది అప్పటికి ఇప్పటికి అంటే, అప్పుడు బట్టలు వేసుకునే వాళ్ళు కాదు రాజుల్లో, అంతా మామూలుగా తిరిగేవాళ్ళు, చదువుకునే వాళ్ళు కాదు. ఇట్లాంటి స్కూల్ వచ్చింది, రోడ్లు వచ్చింది, ఇవన్నీ చెప్పుకుంటా ఉండే అప్పటికిప్పటికి మార్పు వచ్చింది. అట్లాగే ఇవన్నీ మా వల్ల వచ్చినాయి అని చెప్పి అంటారు. మీరు ఏమి ఊహించారంటే ఇవన్నీ పక్క ఊర్లో కూడా వచ్చినాయి కదా, పక్క రాష్ట్రాలు కూడా వచ్చినాయి కదా, పక్క దేశాలు ఇంకా ఇంకా మనకన్నా అద్భుతంగా ఉన్నాయి కదా అని చెప్పి చెప్పుకునే పరిస్థితి వీళ్ళకి ఎదురుగా చెప్పారంటే మీడియా ఎక్కువగా వీళ్ళ ఫోకస్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మీడియా ఏంటంటే వీళ్ళు చెప్పిన దాన్నే బదిలీ చేసే పరిస్థితి. అంటే మీకు ఇక్కడ బాబు గారు రాగానే అమరావతి బిగిన్ చేసేస్తారు, దాంతో హైదరాబాద్కి వచ్చినట్టు ఇన్కమ్ వస్తుంది, దాంతో ఈ సంక్షేమ పథకాలన్నీ అమల్లో పెట్టడం పెద్ద కష్టం కాదు. బీజేపీ తోడున్నది కాబట్టి ఈ లోపుగానే పెన్షన్లు ఇచ్చేయడం అనేటువంటిది పెద్ద కష్టం కాదు. ఆ అమ్మ ఒడి డబ్బులు పెంచడం అనేది కష్టం కాదని మీకు ఎందుకు అనిపించట్లేదు? మాకంత రుజువు మరి లేదని చెప్పి చెప్పుకోవాలి. మరి బాబు గారికి టీడీపీ నాయకులకు ఉన్నంత రుజువు రాగానే రియల్ ఎస్టేట్ లో అక్కడ పొలాల్లో మామూలుగా వైజాగ్ సిటీలో లేకపోతే విజయవాడ సిటీలోనో చేస్తే ఆల్రెడీ. అంటే మీరు ఇలాగ మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యాకేజీ తీసుకున్నట్టు అవుతుంది. మీకు అదేదన్నా ఉంటుందా? శంకర్ గారు నెట్ ఏదో ప్రాబ్లం వస్తున్నట్టుంది. మీరు ఇంట్లో ఉన్నప్పుడల్లా ఫ్రీజ్ అవుతున్నది చూడండి, అదేదో బయట తిరుగుతుంటేనే బాగున్నట్టున్నారు మీరు. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు నమస్తే సార్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇక్కడ ఏంటంటే మేనిఫెస్టో సార్ ప్రధాన అంశం, తర్వాత సంపద సృష్టితో నేను మేనిఫెస్టోని ఈ హామీలన్నీ నెరవేరుస్తానటువంటి 2 అంశాలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద హైదరాబాద్ మనకు ఉంది. అప్పుడు కూడా పెద్ద హైదరాబాదే, బుడ్డ హైదరాబాద్ అయితే ఏం కాదు. తర్వాత ఇంకా పెరిగి ఇంకా పెద్ద హైదరాబాద్ అయింది, కానీ అప్పుడు కూడా పెద్ద హైదరాబాదే. మరి సంపద సృష్టి అంటే రాష్ట్ర సంపద పెరగాలి, కానీ రాష్ట్ర రెవెన్యూ లోట్లోకి ఎందుకు వెళ్ళిద్ది? ఆయన 95లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 9 ఏళ్ల పాటు 1 సంవత్సరం 740